హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఒక వింత పరిస్థితిని మనం అందరూ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగింది అని గతంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభియోగించడం జరిగింది. నిజం చెప్పాలంటే తిరుమల ఆలయ చరిత్ర నేటిది కాదు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల ముందు తొలి కప్పియం నుండి మొన్నటి విజయనగర చక్రవర్తుల వరకు ఈ క్షేత్రం అజేయంగా నిలిచింది. ఉత్తర భారతదేశంలో అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు విదేశీ దండయాత్రలకు గురై శిథిలమైన తిరుమల మాత్రం సురక్షితంగా ఉంది. ఏడుకొండలు భౌగోళికంగా రక్షణ ఇస్తే ప్రాణాలకు తెగించిన పోరాడిన చక్రవర్తుల నుండి విజయనగర రాజుల పరాక్రమం వరకు ఆ పవిత్రతను నిలబెట్టింది. చివరకు బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ ఆలయ పవిత్రత చెక్కు చెదరలేదు. వేల ఏళ్లుగా ఏ శత్రువు చేయలేని పనిని ఇప్పుడు హైందవ ముసుగులో ఉన్న హిందువులే చేశారు అన్నది చేదు నిజం. ఇది నిజం కూడా. శ్రీవారి లడ్డూలో వాడే శనగపిండి, ఆవు నెయ్యి, యాలకులు, పచ్చకర్పూరం వంటివి పేద ధనిక తేడా లేకుండా వచ్చే కోట్లాది మంది భక్తులకు కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని సైన్స్ చెబుతోంది. అటువంటి పవిత్రమైన దినుసుల స్థానంలో స్వార్థం కోసం అపాయకరమైన పదార్థాలను చేర్చి ప్రసాదాన్ని విషతుల్యం చేయడం ఎంత మాత్రం క్షమించరాని నేరం. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం జరిగిన అవినీతి కాదు, ఒక సంప్రదాయాన్ని, ఒక జాతి నమ్మకాన్ని దెబ్బతీసే ఒక పెద్ద కుట్ర అని స్పష్టమవుతోంది. లడ్డూ ప్రసాదం అంటే స్వామివారి ఆశీస్సులకు ప్రతిరూపం. కానీ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమృత ప్రసాదంపై జరిగిన అపచారం నేడు యావత్ హిందూ సమాజాన్ని కలచివేస్తోంది. రీసెంట్గా సిట్ సమర్పించిన నివేదికలో ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ tallow land and fish oil are very low appearance of to unusual peaks in GC chromatograms of triglycerides from ghee samples of TTD indicates mixing of some compounds to adjust the RM for complaint FSSAI specification అని పేర్కొంది. దాని అర్థం ఏమిటంటే ఫిష్ ఆయిల్ అనేది పూర్తిగా లేదు అని చెప్పకుండా చాలా తక్కువ మోతాదులో ఉంది అని దాని అర్థం. అయితే కొంతమంది పెద్ద మేధావులు గతంలో ఏదో జంతువుల కొవ్వు వాడారు అని అభియోగించారు. ఇప్పుడు అందులో ఏమీ లేదని తేలింది అని చంకలు గుద్దుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే శ్రీవారి లడ్డు 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నెయ్యి కాని నెయ్యి. జంతు కొవ్వు లేకపోవచ్చు, కానీ అందులో నెయ్యి కూడా లేదు. అంతా డూప్లికేట్. సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీనికి సింథటిక్ గీ అని కూడా పేరు పెట్టింది. ఒక్క చుక్క వెన్న, ఒక్క చుక్క పాలు లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారు. ఈ కేసులో సిట్ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, మాజీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలను ప్రసరించి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పలను అధికారులు అరెస్టు చేశారు. 2 సార్లు దాదాపు 50 లక్షల వరకు లంచం తీసుకుంటున్నట్టుగా నిర్ధారించడమే కాకుండా 36 మంది నిందితులతో ప్రత్యేక సిబిఐ నేతృత్వంలోని సిట్ ఒక నివేదికను సమర్పించింది. నిజం చెప్పాలంటే 2021లో వారికి అనుకూలంగా చాలా నిబంధనలను కూడా మార్పు చేశారు అని సిబిఐ రిపోర్టు ఇచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, కానీ దానికి 1 సంవత్సరానికి కుదించేశారు. సరఫరా చేసే కంపెనీల టర్నోవర్ 250 కోట్లు ఉండాలి, కానీ దాన్ని 150 కోట్లకు తగ్గించేశారు. రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించాలి అనే నిబంధనను ఎత్తిపడేశారు. నిరంతరం నెయ్యి సరఫరా కోసం 12 టన్నుల ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి అనే నిబంధనను 8 టన్నులకు తగ్గించేశారు. 1 కోటి లీటర్లు సేకరించే సంస్థకు టెండర్లలో పాల్గొనే అవకాశమే ఇవ్వకుండా భోలే బాబా అనే ఒక ఆర్గానిక్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ నిబంధనలను మార్పు ఎందుకు చేశారో, ఎవరి కోసం చేశారో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. గతంలో లక్షల మంది భక్తులు శ్రీవారి లడ్డూలో రుచి, క్వాలిటీ తగ్గింది అనడంలో అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగిందేమో అనే అనుమానాన్ని వెల్లడించారు. అదే మాటను పట్టుకొని లడ్డూలో వాడిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ లేదు అని అనవసరమైన ఆరోపణలు మా మీద చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. కానీ విషయం ఏమిటంటే కల్తీ చేయడానికి అక్కడ నెయ్యే వాడలేదు అనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. సో మొత్తానికి చెప్పేది ఏమిటంటే సిబిఐ నేతృత్వంలోని సిట్ నివేదికలో ఖచ్చితంగా తిరుమలలోని లడ్డూల తయారీలో వాడిన నెయ్యి లాంటి నెయ్యి
అసలు నెయ్యి కానే కాదు, అది ఒక కెమికల్తో తయారు చేసినటువంటి పదార్థం. అన్ని కోట్ల ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారికి సంబంధించిన అతి ప్రతిష్టాత్మకమైన లడ్డూ తయారీలో కక్కుర్తిపడి డబ్బు కోసం చేసిన ఈ ప్రయత్నం ఐకమత్యం లేని హిందువులు క్షమిస్తారో ఏమో, లేక కొన్ని రోజులకు మర్చిపోతారో ఏమో తెలియదు. కానీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం మాత్రం ఖచ్చితంగా క్షమించడు. మొత్తానికి ఆ కలియుగ దైవాన్ని మేము ప్రార్థించేది ఏమిటంటే, మీ ప్రసాదాలు, మీ ఆభరణాలు, మీ ఆస్తులు మా మనుషులను పూర్తిగా నమ్మకుండా ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని విన్నవించుకుంటూ, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి, ఆయన భక్తులను బాధను కలుగజేస్తే ఆ సుదర్శన చక్రధారి నుండి తప్పించుకున్నవాడు ఈ భూమండలంలోనే లేడు అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.